అన్వేషించండి. మీరెవరో మీరు తెలుసుకోవటానికి అన్వేషించండి. మీరెవరో, మీలోని అంతఃశక్తులు ఏమిటో, మీ ఆలోచన ధోరణి ఎందుకు అలా ఏర్పడిందో, ఏర్పడడానికి ప్రోధి చేసినటువంటి చోదక శక్తులేమిటో దీర్ఘమైనటువంటి అన్వేషణ జరిపితే కానీ మన మానసిక స్థితి, మన మనోవ్యవస్థ మనకి అర్థం కావు. అందుకని అన్వేషించటం చాలా అవసరమైనటువంటి విషయం ప్రతి మనిషికి. నిచ్చెన మెట్టు చివరి మెట్టు చేరుకున్న తర్వాత జీవితమంతా వృధా అయిందని తెలుసుకొని మనం వ్యాకుల పడినంత మాత్రాన దానివల్ల ఏమీ మనకి సుఖం లభించదు, ఒక మంచి మార్గం దొరకదు. ముందుగానే మన మానసిక వ్యవస్థని, మన మానసిక దారుఢ్యాన్ని, మన మానసిక వ్యవస్థలో ఉండేటటువంటి భావజాలాల ప్రభావాన్ని ఎప్పుడైతే అన్వేషించి విశ్లేషిస్తామో అప్పుడు మనకు ఒక మార్గదర్శనం జరుగుతుంది. ఆ మార్గదర్శనం ముందుగానే ఒక మంచి వయసులో ఉండంగానే జరిగితే శేష జీవితం చక్కగా నడుస్తుంది. దేనికోసం పోరాడుతున్నాం? జీవితమంతా దేనికోసం అన్వేషిస్తున్నాం? ఎక్కడికి చేరుకోవాలని? ఇది చిన్న పోరాటమా? చాలామందిని వాడుకుంటూ, నాశనం చేస్తూ, వారి తలలపై అడుగులేస్తూ, వారి ఆక్రందనలపైన ఎందుకు మనం పురోగమించాలని కోరుకుంటున్నాం? ఈ స్వార్థం ఎలా జనించింది? ఎందుకు ఈ స్వార్థపరత్వంతో మానవాళి ముందుకు పోతుంది? ఎప్పుడు దీనిని గుర్తిస్తుంది అనేది అన్వేషణ చాలా సుదీర్ఘమైనటువంటిదైన అవసరమైన అన్వేషణ. ఇది వ్యక్తి అన్వేషణతో ప్రారంభమై సామాజిక అన్వేషణగా మారినప్పుడు మాత్రమే సమాజానికి ఉపయుక్తమవుతుంది. మీరెవరో మీకు తెలుసు, మీరు ఎలాంటి వారో, ఎలా ఉన్నారో మీకు తెలుసు. బహుశా నికృష్టమే అనుకోనండి. ఎందుకంటే ఏ ఘర్షణలు, ఏ హింసలు మిమ్మల్ని ఎలా నికృష్టంగా తయారు చేశాయో తెలుసుకోవలసిన బాధ్యత మనపై ఉంది. ఆ ఘటనల్ని మరిచిపోయి, ఆ ఘటనలను ప్రక్కకు పెట్టి వేరే మార్గాన్ని ఎంచుకోవలసినటువంటి అవసరం నేటి సమాజానికి ఉంది. మనమంతా మానవత్వాన్ని ఎందుకు పోగొట్టుకున్నాం? ఏమాత్రం మనం మనుషులు కామా? ఎంత దూరంలో ఉంది అది? ఒక గొప్ప తత్వవేత్త అంటాడు, అసలు ఏ వ్యక్తికి ఆత్మ లేదు, ఆత్మతో ఎవరూ జన్మించలేదు. ప్రతి వ్యక్తికి ఆత్మ ఉండదు. ఎవరైతే తమ ఉనికిని కనుగొన్నారో అటువంటి వారు మాత్రమే ఆత్మను కలిగి ఉంటారు. ఇతరులు భ్రాంతిలో బ్రతికేస్తుంటారు. ఎందుకంటే పవిత్ర గ్రంథాల పేరిట, మతాల పేరిట అవి నీ ఆత్మతో జన్మించావని చెబితే వారు చెప్పిన పంధాలో వెళుతూ అన్వేషణని మరిచిపోయి విశ్లేషణాత్మక, విమర్శనాత్మక, సహేతుకమైనటువంటి నీ మానసిక వ్యవస్థ ఏమిటో మన మానసిక వ్యవస్థ ఏమిటో మనం ఆలోచించలేనందువల్ల ఇవి జరుగుతుంటాయి. అయితే ఆ శక్తిని మనం, ఆ అర్హతని సాధించాలి కదా. సాధించాలంటే అన్వేషణలోని మెలకువలు మనకి తెలియాలి. అయితే ఆత్మతోనే జన్మించిన ఒక ఆత్మశక్తి మాత్రమే, ఆత్మ ఒక శక్తి మాత్రమే. శక్తిని వాస్తవానికి తేవాలి, దీన్ని మనం సంపాదించాలి. దానిని బయటికి తీసుకొచ్చినటువంటి అర్హత సాధించి నిపుణతతో ఆ శక్తిని బయటికి తీసుకువచ్చి జీవితమంతా చాలా పురోగమన దిశలో నడిపించటానికి మనం ప్రయత్నం చేయాలి. మనం కొన్నిసార్లు చూసినట్లయితే మెడిటేషన్ అనే పదం, మెడిసిన్ అనే పదం ఒకే మూలధాతువు నుండి వచ్చినట్టు మనం కనుక్కోగలుగుతాం. శరీరం కోసం ఔషధం, అలాగే ఆత్మ కోసం అన్వేషణాపరమైనటువంటి ధ్యానం మాత్రమే ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఒక వ్యక్తి ధార్మికుడుగా ఉండగలడా? అది మనం ప్రశ్నించుకుందాం. అది స్వార్థ జీవితం గడుపుతున్నంతకాలం సాధ్యం కాదు. కానీ మార్పు చెందడం అసంభవం కాదు. పరిశీలిస్తే ధార్మిక వ్యక్తి కాగలడు, ప్రతి మనిషి కాగలడు. కానీ దానికి పక్షపాతరహితంగా
ఏ ఖండనలు లేకుండా మన ఉనికి యొక్క అన్వేషణ కావలసిందల్లా. ఎందుకంటే ఏవైతే చెడ్డవని, పాపమని, తప్పని మనకు చెప్పడం జరిగిందో ఆ విషయాలను మనం గుర్తించగలగాలి. ఒకరు చెప్పారని కాదు, మనం చైతన్యపూర్వకంగా అన్వేషిస్తున్నప్పుడు ఏది తప్పు ఏది ఒప్పు అని ముడుచుకుపోకుండా ఆలోచించేటటువంటి ఒక చక్కని మార్గంలో ఆలోచనలు జరిపినప్పుడు ఇది మనం సాధించగలుగుతాం. ప్రతిదానిని మనం ఖండించవలసిన పని లేదు. మనం అన్వేషణ ప్రారంభించాలి. అయితే ఆ అన్వేషణలో అక్కడ ఏదో ఉందని గుర్తుంచుకొని ముందుకెళ్ళండి. దేనిని ఖండించొద్దు, దేనికి పేరు పెట్టొద్దు. వ్యతిరేకంగానో అనుకూలంగానో ఎటువంటి పక్షపాతానికి తావీయొద్దు. ఎందుకంటే మనం చేస్తున్న అన్వేషణను అది అడ్డుకుంటుంది. మన లోపలి ప్రపంచం వెంటనే మూసుకుపోతుంది. మనం ఉద్విగ్నకు లోనవుతాం. కానీ మనం ఏ అన్వేషణలో ఏమి సాధించాలో ఆ ధ్యేయానికి మనం దగ్గరకు చేరలేం. దురాశ, కోపం, అసూయ ఇవన్నీ లోపలికి, మానసిక వ్యవస్థ లోపలికి వెళ్ళకపోవటమే మంచిది. అందుకే చాలామంది ఇది కష్టసాధ్యమని తలంచి లోపలికి వెళ్ళటానికి ఇష్టపడరు. ఊరికే బయట మెట్లపైనే కూర్చొని జీవితకాలమంతా వసారాలోనే జీవించి వసారా జీవితం గడుపుతారు. అటువంటి వారు ఎప్పుడూ తలుపు తీయలేరు. ఆ ఇంట్లో ఎన్ని గదులున్నా, ఎంత రాజభవనమైనా లోపలికి వెళితే ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుస్తుంది. కానీ మెట్లపైనే జీవితం అంతా ఉండిపోవటం అదొక విపరీత ధోరణి. రెండవది, నేను ఒక అజ్ఞానిని, ఇక్కడున్న మీరెవరో నాకు తెలియదు, నేను కేవలం అన్వేషించేందుకు పరిశీలించేందుకు వచ్చాను అని మనం మామూలుగా అని దిగజార్చుడు స్వభావంతో అన్వేషించిన ఆ అన్వేషణ సక్రమంగా జరగదు. పరిశీలించేవాడు, అన్వేషించేవాడు ఏది మంచో ఏదో చెడో దాని గురించి ఏమీ పట్టించుకోడు. కేవలం అన్వేషిస్తుంటాడు, పరిశీలిస్తుంటాడు, గమనిస్తూ ఉంటాడు. తన గమనంలో, తన అన్వేషణలో ఏది వాస్తవికత లభించిందో అప్పుడు మాత్రమే దానిని తాను అనుభవంలోకి తీసుకొస్తాడు. ఆశ్చర్యజనితమైనా సరే అనుభవంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. దేన్నైతే మనం ఇప్పటిదాకా మనం ప్రేమ అని పిలిచేమో దాని వెనక ద్వేషం దాగి ఉన్నదా? అలాగే ఇప్పటిదాకా మనం దేన్ని వినయమని చెప్తున్నామో దానికి వెనుక దాగి ఉన్నదం అహం అని మనకు తెలిసినప్పుడు ఒక్కసారి మన మనో ప్రపంచంలో చాలా విస్ఫోటనం జరుగుతుంది, మార్పు జరుగుతుంది. నిజంగా మనం వినయశీలుడమా? మీరు వినయశీలురా అని ఎవరైనా అడిగితే అవును అని మనం చెప్పలేం. ఎందుకంటే అది తలక్రిందులుగా నిలబడ్డ అహంకారమేనని ఒక దశలో మనకి ఆ భావం తెలుస్తుంది. అహం లేకుండా, వినయంగా లేకుండా ఉండడం అనేది ఒక అనుభవం. ఈ రెండూ కలిసి ఉండడం ఒక్కసారి మీరు చూస్తే నీకు చెప్పినట్లుగా విచిత్రం జరుగుతుంది. మన ప్రేమ, మన ద్వేషం, మన అహం, ఈ వినయం, వీటిని ఒకటిగా చూసిన క్షణంలో అవి ఆవిరైపోతాయి. ఒక ఆలోచించదగ్గ, గమనించదగ్గ, మన జీవితానుభవంలోకి తీసుకురాదగ్గ ఒక మానసిక స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితినే కాంక్షించే మనం అన్వేషణ జరుపుతాం. లోపల పోగేసుకున్నవన్నీ క్షీణించిపోవాలి, గుంపులన్నీ బయటకు పోవాలి. ఎవరికి వారు ఒంటరిగా మిగిలే రోజు కాకుండా ఎవరికి వారు తన ప్రపంచాన్ని, తన మానసిక అవస్థని విశ్లేషిస్తూ సామాజిక జీవితం గడిపేటటువంటి దశకు చేరుకోవటమే మన అన్వేషణ లక్ష్యం. ఎప్పుడూ ఇంకొకరితో పోల్చకండి. ఎందుకంటే మనమే, ఇతరులు ఇతరులే, మీరు మీరే, ఇతరులు ఇతరులే అనేటటువంటి గొప్ప సత్యాన్ని మనం మనసుకు వంట పట్టించుకోవలసిన పని వస్తుంది. వారి పని వారు చేస్తున్నారు, అందుకు నేను పట్టించుకోవలసినటువంటి పని ఏమీ లేదు. కానీ నా పని నేను చేయాలి. నేను ఒక సామాజిక జీవిని, సమాజంలో నాతో పాటు ఎంతోమంది వసిస్తున్నారు. వారి జీవితం బాగుంటే నా జీవితం బాగుంటుంది,
నా జీవితం బాగుంటే వారి మంచి జీవితానికి కొంతైనా అది కంట్రిబ్యూట్ చేస్తుందనేటటువంటి ఒక గొప్ప విశ్వసత్యాన్ని మనం గమనించగలుగుతాం. ఎటువంటి ఖండన, ఎటువంటి పొగడ్త, ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం సత్యాలకు సాక్షిగా ఉంటూ మన లోపలి ప్రపంచాన్ని మనం అన్వేషిస్తూ పోతే ఎన్నో దుష్టశక్తులు అదృశ్యమైపోతాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అన్వేషించే ప్రతి వ్యక్తికి తెలుసు. ఎప్పుడైతే ఒక స్వస్థత మనోవ్యవస్థలో ఒక స్వస్థత ఏర్పడుతుందో, ఆలోచించే విధానంలో ఒక మంచి మార్గం ఏర్పడుతుందో, స్వస్థత అంటే ఏమిటో మనకు అప్పుడు తెలుస్తుంది. ఆ మానసిక స్వస్థత నుంచి మనం ఒక గొప్ప సామాజిక స్వస్థతకు స్వాగతం పలుకుతుంది, ద్వారం తెరుచుకుంటుంది. ఎప్పుడైతే మన వ్యక్తిగత మానసిక స్వస్థత సామాజిక మానసిక వ్యవస్థకు స్వస్థతకు మేలు జరుపుతుందో అప్పుడే మనం సాధించిన వాళ్ళమవుతాం. అన్వేషణ ఫలిస్తుంది, గమ్యానికి చేరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.